వెర్మి వాష్ యూనిట్ అండి. ఇది 200 లీటర్స్ డ్రమ్ము. ఇదేమో ఒక 5 లీటర్లు వాటర్ పట్టేటువంటి కుండ. మీరు దీన్ని చూసినట్టయితే దీనికి ఇక్కడ 2 హోల్స్ వేసి మన గుడ్డలు పెట్టున్నాం. అంటే వాటర్ కంటిన్యూగా పడకుండా ఉండటానికి డ్రాప్ పట్టడానికి ఇది ఏర్పాటు చేస్తున్నాం. ఈ డ్రమ్ములో ఏంటంటే మొదట అడుగు భాగంలో దీన్ని ఈ వెర్మి వాష్ ఏదైతే ఫిల్టర్ అయ్యి వచ్చింది ఇది అన్లోడ్ చేసుకోవడానికి వాళ్ళు ఇక్కడ దగ్గర ఒక 1 ఫీటు మందం ఏం చేస్తున్నాం అంటే ఇటుకరాయి బాగా 4-5 ముక్కలు చేసి వేస్తున్నాం. దాని మీద గులకరాయి వేస్తున్నాం. దాని మీద ఇసుక వేస్తున్నాం. ఇసుక వేసిన తర్వాత దాని మీద చెత్త వేసి చెత్త మీద మరలా మన గోని పట్ట లాంటిది వేస్తున్నాం. దాని మీద ఎర్త్ బాంబ్స్ వేస్తున్నాం ఒక 3 నుంచి 4 కిలోలు. దాని తర్వాత మళ్ళీ పెండ వేస్తున్నాం. ఈ పెండ కూడా ఏంటంటే ఫ్రెష్ వేయకుండా 2-3 రోజుల క్రితం ఉంది తీసుకొని వేస్తూ ఉంటాం. వేసినప్పుడు ఏంటంటే మొదట ఈ వాటర్ ఏదైతే ఈ 5 లీటర్లు ఉందో 5 లీటర్లు 24 అవర్స్లో జారిపోతూ ఉండాలి కిందకి. మళ్ళీ రెండో రోజు మళ్ళీ నింపుతాం. కానీ ఈ వాటర్ నింపేటప్పుడు ఏంటంటే మళ్ళీ ఎప్పుడైతే నింపుతామో 24 అవర్స్ తర్వాత అప్పుడు ఈ కింద వాటర్ని అన్లోడ్ చేయాలి. ఈ విధంగా మొదట 15 రోజులు చేయాలి. ఆ వాటర్లో ఏంటంటే మనకు అంత ఆ న్యూట్రియంట్స్ పోషకాలు రావు. 15వ రోజు తర్వాత వచ్చే దానిలో మంచి పోషకాలు ఉంటాయి. దీన్ని మనం ఏం చేస్తున్నామంటే రోజు ఎప్పుడైతే మనకు అవకాశం ఉంటుందో అప్పుడు వాటర్లో డ్రిప్పులో ఇస్తూ ఉన్నాం. ఈ డ్రిప్పులో ఇచ్చేటప్పుడు ఏంటంటే 200 లీటర్లలో అంటే మామూలుగా ఒక 10 లీటర్లు 22 10 లీటర్లకి 1 లీటరు వెర్మి వాషు, 1 లీటరు మన గోమూత్రం, 8 లీటర్లు మంచి వాటరు కలిపి మనం డ్రిప్లో ఇస్తూ ఉంటాం. 10కి 1 8 లీటర్లు అది 1 లీటర్ అది 1 లీటర్ అది ఆ మాదిరిగా రోజు మనం డ్రిప్లో ఇస్తూ ఉంటాం ఎప్పుడు వస్తుంటప్పుడు. అదేవిధంగా స్ప్రే కూడా ఇస్తూ ఉంటాం. అంటే బేసిక్గా దీనివల్ల ఏంటంటే ముఖ్యమైనటువంటి పోషకాలు మైక్రో న్యూట్రియంట్స్ మ్యాంగనీసు, బోరాను, మెగ్నీషియం, జింకు ఇవన్నీ ఇందులో వస్తూ ఉంటాయి. అంటే ఈ ఎర్త్ వామ్స్ నుంచి వచ్చే మనం ఈ వెర్మీ కంపోస్ట్ అంటాం. వెర్మీ కంపోస్ట్ కన్నా ఇది ఇంకా బాగా పనిచేస్తుంది. అందుకని చెప్పి దీన్ని వాడటం జరుగుతూ ఉంది. ఈ తమిళనాడు